కోకోలి వాడడం వల్ల pH లెవెల్స్ బ్యాలెన్స్ అయ్యి మనకి రూట్ డెవలప్మెంట్కి కానీ తర్వాత భూమి కూడా ఇలా గుల్లబారి మెత్తగా ఉంటుంది. ఈ క్వాలిటీ పరంగా కానీ సైజు కానీ ఒకవేళ దీనికి ఫంగిసైడ్ కానీ ఎటువంటి రోగం అనేది లేదు, ఫంగిసైడ్ అనేది లేదు. తర్వాత వచ్చేసి క్వాలిటీ పరంగా కూడా బయట దొరికే మార్కెట్లో దొరికే ఫ్రూట్ కంటే చాలా చాలా హెవీగా ఉంది. ఒక కాయ వచ్చేసి ఒక ఫ్రూట్ వచ్చేసి దాదాపు 500 గ్రామ్స్ నుంచి 900 వరకు కాపు కూడా వచ్చింది. సార్ ఈ క్వాలిటీ అండగా దాదాపు ఎంతవరకు ఎక్కువ శాతం ఎంతవరకు వచ్చింది సార్? ఈ క్వాలిటీ ఫ్రూట్ 70% వరకు క్వాలిటీ ఫ్రూట్ 70%. ఓకే. మార్కెట్లో కూడా మనకు 300 నుంచి 600 వరకే మంచి డిమాండ్ ఉంటుంది సార్. ఓకే సార్. మనకు సరిపోయే డిమాండ్కి సరిపోయే సైజ్ సార్ ఇది. ఓకే. కలర్ కానీ అందుకు క్వాలిటీ కానీ ఎలా ఉంది? కలర్ ఇంకా 2 రోజులు అయితే మంచి కలర్ వస్తుంది సార్ ఇది. ఓకే. కానీ మార్కెట్కి మనం తరించే లోపు మనకి ఈ కలరే తీసుకుంటారా? ఈ కలర్ పూర్తి రెడ్ వచ్చినాక తీసుకోరా? రెడ్ వస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఇది ఈ కలర్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే 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 వెండర్స్ అనేది. కాయ వచ్చేసి ఫ్రూట్ వచ్చేసి మీ ముందరనే కట్ చేస్తున్నాము. వాటి కలరు అది కూడా డైరెక్ట్గా చూద్దాము, టేస్ట్ కూడా చూద్దాము. ఈ విధంగా ఉంటుంది సార్ పల్ప్ అనేది. ఓకే సార్. మంచి రెడ్ కలర్తోనే ఫుల్ స్వీట్ ఉంటుంది సార్ ఈ టేస్ట్ అనేది. ఓకే ఓకే. టేస్ట్ చేయండి సార్ మీరు కూడా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా వరకు అండి బయట దొరికే టేస్ట్ కంటే చాలా వరకు టేస్ట్ చాలా మంచిగా ఉంది, స్వీట్ కూడా చాలా మంచిగా ఉంది. చాలా క్రిస్పీ కూడా ఉంటుంది సార్ ఇది టేస్ట్. చాలా మంచిగా ఉంది. నేను బయట తినేదానికంటే చాలా మంచిగా ఉందండి.